హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త డిజైన్ అనేది నేర్చుకున్నాం ఫ్రెండ్స్. దానికోసం ఫస్ట్ నేను ఈరోజు యూజ్ చేస్తున్నవి వచ్చేసి ఇలాంటి స్క్వేర్ బీడ్స్ అండి. ఇలాంటి స్క్వేర్ బీడ్స్ అనేటివి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటి డ్రాప్ బీడ్స్ అనేటివి యూజ్ చేసాము. నెక్స్ట్ ఇలాంటి రౌండ్ బీడ్స్ అనేటివి యూస్ చేద్దామండి. ఈరోజు నేను కమల్ కడాయి థ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాను. అది లేని వాళ్ళు 6 strands ఆఫ్ కాటన్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనము శారీకి వచ్చేసి మార్క్ అనేది చేసుకున్నాము. 1 ఇంచుకి ఇలా 1 ఇంచుకి మార్క్ మనం ఇలా చేసుకున్నామండి. ఇలా 1 ఇంచుకి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో అనేది ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ మనం ఇలా మార్క్ అనేది చేసుకున్నాం కదా. ఫస్ట్ మనం ఈ స్క్వేర్ బీడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇలాంటి బీడ్ రౌండ్ బీడ్ ఎక్కించుకొని మళ్ళా ఇలాంటి డ్రాప్ షేప్ ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించుకొని మనం నీడిల్ని ఇలా పైకి ఇంచి ఇలా తీసుకోవాలండి. ఫస్ట్ మనం ఇలా ఎక్కించుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్క్ అనేది చేసామో ఆ ప్లేస్లో దీన్ని ఇలా కుచ్చుకొని మళ్ళా రివర్స్లో నీళ్ళని మళ్ళా ఇలా కిందికి అనేది రానియాల్సి ఉంటుందండి. ఇలా మనం ఇక్కడ ఎంత లెంత్ అయితే అనుకుంటున్నామో అంత లెంత్లో మనం ఇక్కడ దీన్ని ఇలా కట్ అనేది చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఇక్కడ మనం నాడ్ అనేది ఒక నాడ్ వేయాలి. ఇలా నాడ్ చేసి ఒక థ్రెడ్ పైకి ఉంచుకోవాలి, ఒక థ్రెడ్ అనేది కిందికి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా 120 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. తీసుకొని మనం ఇలా నాడ్ ఒకటి వేసుకొని మనం ఫింగర్ మధ్యలోకి నుంచి ఈ థ్రెడ్ అనేది ఇలా తీయాల్సి ఉంటుందండి. కొంచెం ఇలా లెంత్ అని చూసుకొని ఇక్కడ దీని కింద ఇలా నాట్స్ అనేటివి వేసేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఇది ఆల్రెడీ మనకి లోపలికి అనేది వెళ్ళిపోతుందండి. ఒక్కసారి మనం ఇది ఎంతైతే మనం లెంత్ ఇక్కడ అనుకుంటున్నామో ఇలా ఒక్కసారి ఇలా పట్టుకొని మనం 2 strands ఆఫ్ జరీ థ్రెడ్ అనేది ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ మనం ఇలా చుట్టుకొని ఇక్కడ నాట్స్ ఇట్లా సైడ్లకి ఈ థ్రెడ్ అనేది తీసి
మళ్ళీ రివర్స్లో మనం ఇలా తీసి ఇక్కడ ఉన్న ఎక్సెస్ జరీ థ్రెడ్ అంతా కట్ చేసేసేయాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఒక్కసారి మనం ఇలా లెంత్ అనేది చూసుకొని దీన్ని ఒక్కసారి ఇలా నీట్గా అనుకొని మనం ఎంతైతే లెంత్ అనుకుంటున్నామో అంత లెంత్లో మనము ఇది ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకోసం ఇంకొకటి అనేది వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం స్క్వేర్ షేప్ బీడ్ అనేది తీసుకోవాలి. దీనికి కూడా కింద మీద 2 సైడ్ హోల్స్ ఉంటాయండి. ఇది ఇలా ఎక్కించుకోవాలి. మళ్ళీ ఇలాంటి డ్రాప్ షేప్ బీడ్ ఇలా మనం 2 కలుపుకొని ఎక్కించుకున్నాక మనం మార్క్ చేసుకున్న జాగాలకించి నీళ్ళని ఇలా కిందికించి అనేది తీయాలండి. తీసి రివర్స్లో మనం ఏ బీడ్స్లోకించి అయితే ఎక్కించామో సేమ్ అదే బీడ్స్లోకించి మళ్ళీ నీళ్ళని ఇక్కడ మనం ఎంత లెంత్ అయితే అనుకుంటున్నామో అంత లెంత్ కాడ ఈ థ్రెడ్ని ఇలా కట్ చేసుకొని మనం ఫస్ట్ ఇక్కడ ఒక నాడ్ అనేది ఇలా వేయాల్సి ఉంటుందండి. ఇలా నాడ్ అనేది ఇలా వేసాక ఇప్పుడు మనం ఇట్లా ఒక నాడ్ అనేది వేసి మనం ఏదైతే సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నామో ఆ సిల్క్ థ్రెడ్ని మనం ఇలా పట్టుకొని ఎంత లెంత్ అయితే అనుకుంటున్నామో అంత లెంత్కి మనం ఇక్కడ నాట్స్ ఒక 2 నాట్స్ అనేటివి ఇలా వేయాలండి. వేసి ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఒక్కసారి దీన్ని ఒకసారి ఇలా మంచిగా అనుకొని ఇక్కడ కిందికించి మనం జరీ థ్రెడ్ని ఇలా పెట్టుకొని దీన్ని ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. యాక్చువల్గా కస్టమర్ నేను అంటే టాజిల్ లెంత్ నేను 1 ఇంచ్ అనేదే పెడతాను. సో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కొంచెం లెంత్ అనేది పెంచమని చెప్పి, అందుకనే నేను 2 ఇంచెస్కి అనేది లెంత్ పెడుతున్నాను. దీన్ని ఒక్కసారి మనం ఇలా అడ్జస్ట్ అనేది చేసుకొని మనకున్న ఎక్సెస్ థ్రెడ్ని మొత్తం ఇక్కడ ట్రిమ్ అనేది చేసేసేయాలి. అప్పుడు ఈ డిజైన్ అనేది ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా డిజైన్ అనేది ఇదండి. మీకు కనుక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు అనేది వచ్చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.